ఇకపోతే ఒక అంతర్జాతీయ విషయాన్ని కూడా మాట్లాడదాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అటు ట్రంప్ పైన బైడెన్ పైన ఇద్దరి పైన కూడా అక్కడ ప్రజలు కొంత వ్యతిరేకతను వెల్లబుచ్చారు. సో అసలు అమెరికా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ప్రపంచవ్యాప్తంగా. రిపబ్లికన్ అభ్యర్థికి సంబంధించి కావచ్చు, డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్కి సంబంధించి కావచ్చు, ఇద్దరిని కూడా వ్యతిరేకించారు. ఏంటండి అసలు అరవింద్ గారు ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే రెండు పార్టీల మధ్యనే ఉంటుంది అక్కడ రాజకీయం అనేది ఎంత నిజమో మూడో ప్రత్యామ్నాయ పార్టీ కూడా కొంత పెరుగుతున్నటువంటి విషయం వాస్తవం. కానీ ఇది వాస్తవం గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి కరడుగట్టిన రిపబ్లిక్ వాదులు కూడా ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కరడుగట్టిన డెమోక్రటిక్ వాదులు కూడా బైడెన్ కంటే ఇంకా బలమైనటువంటి నాయకుడు ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక విషయం వినిపిస్తుంది, బైడెన్ పైన చాలా సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఆయన చేసేటువంటి కొన్ని నిర్ణయాల్లో కొంత అగ్రెసివ్ గా లేరు, లేకపోతే మరింత దాంతో పాటు గతంలో జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ డిబేట్ లో ఆయన పట్టుబట్టారు అంటే వెనకబడ్డారు అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఒక బలమైనటువంటి రిపబ్లికన్ వాదాన్ని తిప్పికొట్టగలిగేటటువంటి బలమైన డెమోక్రటిక్ నాయకుడు ఉండాలి అనేటటువంటి భావం డెమోక్రట్లో కూడా ఉంది. నేను చెప్పదలుచుకున్నాను సానుకూలత ఉన్నప్పటికీ ఇంకా బలమైన నాయకుడు అంశం. అదే సందర్భంలో అవతల పక్క ఉన్నటువంటి ట్రంప్ చాలా వేగంగా దూసుకుపోతున్నారు అనేటటువంటి వాదన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా బలమైనటువంటి వాదాన్ని వినిపించగలిగేటటువంటి నాయకుడు కావాలి. అదే సందర్భంలో ఆరోగ్యపరంగా వయసు రీత్యా బైడెన్ పట్ల కొంత వ్యతిరేకత అయితే ఉంది. కానీ జనరల్గా ఇటువంటి పరిస్థితుల్లో వైస్ ప్రెసిడెంట్ ఉండేటటువంటి క్యాండిడేట్ గురించి ప్రధానమైన చర్చ వస్తుంది. వైస్ ప్రెసిడెంట్కి మీద ఉన్నటువంటి ఇతర కారణాల రీత్యా అంటే ఒక పక్కన చూడాలంటే ఇమ్మిగ్రెంట్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఏషియన్స్ కానీ ఆఫ్రో అమెరికన్స్ కానీ చాలా ఆఫ్రో అమెరికన్స్కి సంబంధించినటువంటి గణనీయమైనటువంటి ఓట్ల శాతం ఉన్నప్పటికీ వాళ్ళల్లో కమలా హ్యారిస్ పట్ల సానుకూలత లేదు అనేది ఒక ప్రధాన అంశం. మొత్తం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక సర్వే రిపోర్ట్లో 54% నుంచి 64% వరకు అంటే ఏషియన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత సానుకూలంగా ఉన్నారు మన కమలా హ్యారిస్ పట్ల. ఆమె కూడా ఈ ప్రాంతం నుంచి అంటే ఆమె మరి ఆ మాటకు వస్తే ఆఫ్రో కూడా ఆమె ఆఫ్రో ఏషియన్. అదే అడగాలనుకున్నా. ఇప్పుడు ఆఫ్రికా ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే మొత్తం అమెరికన్ ఓటింగ్ శాతంలో ఇటు పక్క ఆఫ్రో అమెరికన్స్ది అటు పక్క ఏషియన్స్ది. ఇప్పుడు ఆఫ్రో అమెరికన్స్ వ్యతిరేకించడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఆమెకు ఆ మూలాలు కూడా ఉన్నాయి. మూలాలు సమస్య కాదు, ఇక్కడ విధానాలు ఒక పక్క సమస్య ఉంటుంది. రెండోది వాళ్ళు అంటే ఆఫ్రో అమెరికన్స్ చాలా వరకు మొదటి నుంచి కూడా డెమోక్రట్లకే అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ విధానాలు ఇటీవల కాలంలో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇమిగ్రెంట్స్ మీద వీటన్నిటికీ నేపథ్యంలో ఆయన మీద వ్యతిరేకత ఉంది, ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్యగా వచ్చినటువంటి అంశం ఏంటంటే బైడెన్ ఆరోగ్య పరిస్థితి, బైడెన్ ఫిజికల్ స్టెబిలిటీ. రెండోది అటు పక్కన ఉన్నటువంటి ట్రంప్కి సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు అనేటటువంటిది ప్రధానమైన అంశం. ఇక ట్రంప్కి సంబంధించినటువంటి దూకుడు విషయంలో అటు రిపబ్లికన్లో కూడా వ్యతిరేకత ఉంది. రిపబ్లికన్లు కూడా ట్రంప్ కాకుండా మరో వ్యక్తి అయితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయంలో అయితే ఉన్నారు. కానీ ప్రీమియర్స్లో జరిగినటువంటి కొన్ని అంటే ఓట్లకి సంబంధించినటువంటి అంశంలో కారణంగా అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి అధ్యక్ష స్థానం నుంచి వెనక్కి వెళ్ళి ట్రంప్ ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య జరిగేటటువంటి రాజకీయ వైరుధ్యంలో రెండోది భావాల వైరుధ్యంలో రిపబ్లికన్లు ప్రో ఇమిగ్రెంట్స్ ఉంటారు, డెమోక్రాట్లు అసలు ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా మాట్లాడి ఇమిగ్రెంట్స్ యొక్క హక్కుల గురించి కూడా చాలా ఇటీవల చాలా అంటే వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ట్రంప్ వ్యాఖ్యలే చూస్తాం. కాబట్టి ఈ మొత్తంలో అంటే నాకంటే అంతర్జాతీయ వ్యవహారాల మీద దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా రెగ్యులర్గా రాస్తున్నటువంటి కోటేశ్వరరావు గారికి ఇంకా బాగా తెలుసు.